మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. మా చెల్లె ముగ్గు ఎలా ఉందో చూపిస్తాను. ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి తేడా చాలా ఉంటాయి. అండ్ అలాగే అసలు ఇది ఆవంటారా ఏమంటారా మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అనిపించలేదు, ఇది నాకైతే నక్క ముఖం లాగా అనిపిస్తుంది. ఇక ఇది ఇట్లా ముగ్గు భలే వచ్చింది కదా, కాకపోతే బాగుంది. ఇంకా ఇక్కడ నేను ముగ్గేసిన దాన్ని మొత్తం ఇక్కడ మొత్తం చెడగొడుతుంది అనమాట. సో అట్లా ఉంటుంది మా వాళ్ళతోటి. ఇది ముగ్గు కాస్త ఇంకేదో ఏదో అయ్యేలా ఉంది. కానీ ఫస్ట్ టైం ముగ్గేసిన భలే వచ్చింది, అసలు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా చెల్లె ఆవు పైన ఇక్కడ లేడీ ఉంటుందంట. నాకైతే ఆవులాగా అనిపిస్తలేదు ఫ్రెండ్స్. మీకు ఆవులాగా అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జడ మాత్రం బాగుంది, పాపం కూర్చొని కష్టపడేస్తుంది అనమాట. జడ మాత్రం సూపర్ ఉంది. మంచిగా కూర్చో. ఎంత కష్టపడి ముగ్గేస్తుంది కదా. ఎంత మంచిగా వేసినా నేను దాన్ని మొత్తం గబ్బు గబ్బు వేయడానికి ఉంటుంది నా కూతురు. పెంట పెంట చేయాలి దాన్ని, అంతేగా అంతేగా చేస్తుంది అనమాట. సో ఇక ఇది రియల్గా బాగుంది కదా, నిజంగా ట్రై చేయడంలో తప్పులేదు కదా. కలర్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాము, కానీ కలర్స్ వేసిన తర్వాత అవి తీయబుద్ధి కాదు కదా. చాలా బాగుంది ముగ్గు. ఈమెనైతే ఇగో ఒకటే కలర్లు వేస్తూ ఉంది, ఏమో కొడుతుంది. ఏం కొడుతున్నారా, ఏం చేస్తుందో మన ఆయనకే అర్థం కాదు అసలు. లెఫ్ట్ హ్యాండర్ కదా, ఇది చూడు లెఫ్ట్ హ్యాండర్. అన్నిటికంటే నాకు జడ బాగా నచ్చింది. అసలు ఇది ఆవు బొమ్మ అంటే అసలు నాకు నమ్మబుద్ధి అయితే లేదు, నక్క మూతి లెక్క ఉన్నది అనమాట. ఇది అమ్మ ఇది నక్క మూతి వేసిందేందే, ఏంది బర్రా. సిగ్నల్ వస్తలేదని చెప్పేసి పైకి అయితే పోయినా అనమాట. ఇక మా వాళ్ళని కూడా పైనుంచి ఫోటోలు తీస్తూ ఉన్నాను. మనం ఏదైనా మొగ్గు కానీ ఏదైనా చీర కానీ ఏదైనా డ్రెస్ కానీ వేసినామంటే అది అసలు వేసుకోవడం కంటే ఆ ఫోటోలు దిగడం కోసమే వేసుకుంటాం అనుకుంటా నాకు తెలిసి. అంతేనా, ఆ అమ్మాయిలం అంతే. ఒక చీర కొత్త చీర కట్టుకున్నాం అనుకో 10 ఫోటోలు దిగాలి దాని మీద. ఒక కొత్త డ్రెస్ వేసుకున్నాం అనుకో 10 ఫోటోలు దిగాలి. అలాగే ముగ్గు కూడా అంతే, 100 ఫోటోలు దిగాలి. నాలా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేగా అంతేగా. విలేజ్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది కదా నిజంగా. ఈ క్రెడిట్ అంతా మా చెల్లెకే ఇవ్వాలి. వేసింది మా చెల్లె అయితే ముగ్గు, కానీ మనం మాత్రం ఫోజులు మాత్రం తెగిచ్చేస్తున్నాము ఏదో ముగ్గులు వేసింది దానిలాగా. అంటే నాకు ఎక్కువ ఈ డిజైన్ ముగ్గులు అవన్నీ రాదు, సో అందుకే తనే ఎప్పుడు వేస్తుంది అనమాట. ట్రై చేస్తూ ఉంటాను బట్ రాదనమాట. ఇంకా రాదన్న పని రాజా పని కదా, సో మనం ఆ పనులలోకి వెళ్ళము గెలకమనమాట. గొబ్బెమ్మలు అవన్నీ మిగతా పనులన్నీ చేశాను, కానీ ముగ్గులు వేయడం అయితే లేదు. కలర్స్ అయితే నింపాను అనమాట కొన్ని. ఇంక ఇక్కడ వీడియో కోసం అయితే నిజంగా ఫ్రెండ్స్ వీడియో కోసమే నేను అక్కడ ముగ్గేస్తున్నట్టు యాక్టింగ్ చేశాను. ఏదైనా జెన్యూనిటీ ఉండాలి కదా, సో అందుకే చెప్తున్నాను అనమాట. అయితే కోల్డ్ కాఫ్ తగ్గలేదబ్బా, అందుకే గొంతు ఇలా వస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటారు నాకు తెలుసు. చెల్లి చూడండి, అక్క ముగ్గేసింది నేనైతే నువ్వు ఫోటోలు వీడియోలు తెగ తీసేస్తున్నావు కదా అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. సో అట్లా అంటుంది. మా చెల్లె 9th మంత్ ప్రెగ్నెంట్ అయినా సరే తనకు ఇష్టంగా వేసిందనమాట ముగ్గు. కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేస్తేనే కదా హెల్తీగా ఉంటారు, సో అందుకే అట్లా యాక్టివిటీస్ చేపిస్తున్నాం అనమాట. ఆడడం కానీ నిల్చోవడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే తను హ్యాపీగా ఉంటుంది, అలాగే బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుందని చెప్పేసి ఇలా ముగ్గులు అయితే వేస్తుంది. సో ఫైనల్గా ముగ్గు అయితే ఇదనమాట. నాకు మెయిన్గా నచ్చింది అందులో జడ. నిజంగా చెప్పండి, మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జడ అయితే సూపర్ సూపర్గా ఉంది. మా చెల్లె నా లెక్కనే ఉంటుంది అనమాట. సో అది పాపం ఇంకో చెల్లె మిస్ అయింది చూడు. హాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్. సేమ్ ఉన్నామా, పెరుగు పచ్చడి వేస్తున్నాం. నిజంగా నేనే అందంగా ఉన్నాగా, ఎవరైనా ఇంత అందంగా ఉన్నా. ఏంటి నేనే అందంగా ఉన్నా అనేసరికి ఫీల్ అయ్యారా? లేదులేండి, ఊరికే అట్లా జోక్స్ చేస్తూ ఉంటాం అనమాట. మేము ముగ్గురం ఒకే దగ్గర ఉంటే మాత్రం కొట్లాటలు మామూలుగా ఉండవు. ఇంతకీ మీరు కూడా అంతేనా? నేను ఏదైనా పని చేయాలంటే నువ్వు చేయి అంటామన్నమాట. సో అట్లా డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా ముగ్గుల కార్యక్రమం అయితే అయిపోయిందనమాట. సో ఇంకా ఆ రోజు అమ్మ వంటలు ఏం చేసిందో చూపిస్తాను రండి. ముందుగా అయితే ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా.
ఇంకా వీడియోలో అయితే ఎప్పుడు చూపించలేదు, ఫైనల్గా ఇప్పుడు చూపిస్తున్నాను. అందరిని దండం పెట్టేసుకోండి. అండ్ అలాగే అమ్మ చేసిన స్పెషల్స్ కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. ఇంకా సంక్రాంతి రోజు చేసిన మా హడావిడి మామూలుగా లేదు. మా చెల్లి ఒక్కటి మిస్ అయిందనే బాధ తప్ప ఇంకేం బాధ లేదనుకోండి. అదే పెద్ద బాధ మాకు. మటన్ కర్రీ వండింది, చికెన్ ఫ్రై చేసింది. చికెన్ ఫ్రై మా చెల్లి చేసింది అనమాట. బుజ్జితల్లి కోసం ఇష్టంగా చేసింది, చాలా ఇష్టంగా తిన్నదనమాట. ఫస్ట్ అయితే ఇంకా పూరీలు అలాగే చికెన్ వేసుకొని తిన్న తర్వాత బగారా రైస్ అవన్నీ వేసుకొని తింటాము. ఇంతకీ మీరేం స్పెషల్ చేసుకున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర కూర్చొని తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సూప్ ఎందుకు ఎక్కువ పోసిందంటే డాడీ సూప్ కావాలని చెప్పేసిండు, అందుకే సూప్ ఎక్కువ పోసిందనమాట అమ్మ. ఇంకా మూలుగు బొక్క ఏదైనా ఉందనుకో, మూలుగు బొక్క కోసం ముగ్గురం కొట్లాడుకుంటాం, అట్లుంటుంది మాతోటి. నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి, అంతేగా ప్రతి ఇంట్లో అంతే కదా. అందులో వచ్చే చిన్న దానికోసం కొట్టుకుంటూ ఉంటాం అనమాట మేమందరం. ములుగు కోసం కొట్టుకుంటారు కానీ ఇంటర్వ్యూ మాత్రం అయ్యారు. మళ్ళీసారి ఇంటర్వ్యూలు ఎవరు పోవద్దు. చూసిరు కదా, అట్లా అంటాడు అనమాట ఆయనే. కానీ మీకు మా ఆయన గురించి తెలుసు కదా, ప్రీవియస్ వీడియోలో చెప్తా ఉంటాను కదా మా ఆయన గొప్పతనం గురించి. ఇక్కడ ఏంటంటే మా అమ్మకి మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కండిషన్ అనమాట, మేము వచ్చినప్పుడు మాత్రం సీరియల్స్ చూడకూడదు అని చెప్పేసి. ఎందుకక్క అలా పెడతారని మీరు అనుకోవచ్చు. టైం అంతా సీరియల్ మీదే పెడతా ఉంటుంది మా అమ్మ, మాతో మాట్లాడదు. సో అందుకే అలా కండిషన్ పెట్టాము. నువ్వు సీరియల్ చూస్తా అంటే మేము రామని చెప్పేసి అన్నామన్నమాట. అప్పటి నుంచి తను సీరియల్స్ చూడదు, మేము వెళ్తే మాత్రం ఖచ్చితంగా మాతోనే టైం స్పెండ్ చేస్తుంది. ఇప్పుడు మనతో టైం స్పెండ్ చేయాలనే కదా చూసేది, మనం అప్పుడప్పుడే వెళ్తాం కాబట్టి. సో అమ్మ మాతోటే గడపాలని చెప్పేసి అలా పెట్టాము. అదిరిపోలే, కండిషన్ బాగుంది కదా. మీరు కూడా మీ అమ్మలు సీరియల్స్ చూస్తే అలానే కండిషన్ పెట్టండి, నువ్వు సీరియల్స్ చూస్తే మేము అస్సలు రాము ఇంటికి అని చెప్పేసి. వచ్చామంటే మా అమ్మ టీవీ దగ్గర కూడా వెళ్ళదు. మా పనుల్లో మేము ఉంటే చూసుకో అంటే అప్పుడు చూసుకుంటుంది. సో అమ్మ నాన్న ఉన్నంత వరకే మనకు ఆ పుట్టినిల్లు. అమ్మ నాన్న పోయిన తర్వాత మనల్ని ఎవ్వరూ చూడరు. సో ఉన్నంత కాలం వాళ్ళతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి కాదు, ఉండండి, హ్యాపీగా ఉండండి. అందరికీ కష్టాలు ఉంటాయి. వాళ్ళతో ఉన్నప్పుడు ఆ కష్టాలన్నీ మర్చిపోయి వాళ్ళతో టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఉండండి. అలానే ఉంటాము. మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. చాలామంది అనుకుంటారు అసలు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు అని చెప్పేసి. మన బాధలన్నీ కొద్దిసేపు పక్కన పెట్టేసి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడితే హ్యాపీనెస్ వేరుంటుంది. ఇక ఆట అయిపోయిన తర్వాత అలా చలిమంట అయితే వేసుకున్నాం అనమాట. మా బుజ్జి తల్లికి చలి పెడుతుందని చెప్పేసి ముందే వెళ్ళి చైర్ వేసుకొని కూర్చుంది. ఈ కబ్జా నాదే ప్లేస్, కబ్జా చేసిన ఎవరు రావద్దని చెప్పేసి అట్లా కూర్చుంటుంది. దూరం కూర్చోవే బాబు అంటే అస్సలు కూర్చోవట్లేదు, అసలు వినిపించుకోరు, ఇప్పటి పిల్లలే వినిపించుకోవట్లేదు. అందరం అలా కూర్చొని చాలా సరదాగా కాసేపు మాట్లాడుకొని మంచి చెడు అంతా చెప్పుకొని మాట్లాడుకొని అలా కూర్చుంటాం అనమాట. సో ఫైనల్గా ఇది వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఫ్యామిలీతో గడిపిన క్షణాలు అయితే మెమరబుల్ కదా. సో మేము అన్ని మెమొరీస్ అన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట. ప్రతిదీ వీడియో తీసి పెట్టాలా అని మీరు అనుకోవచ్చు, కానీ ఆ మెమొరీ ఉండిపోద్ది కాబట్టి నేను ప్రతిదీ వీడియో క్యాప్చర్ చేయడానికే చూస్తాను. మా వాళ్ళు ఏమనుకున్నా సరే నేను మాత్రం వీడియో తీస్తూ ఉంటానన్నమాట. తర్వాత ఆ వీడియోని చూసి వాళ్ళే బాగుంది, నిజంగా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది అనేసి అంటారనమాట. అట్లుంటుంది. నేనైతే కట్టెలన్నీ తెచ్చేస్తా ఉన్నాడనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా డాడీ ఒక మొద్దు దాచిపెట్టాడు, ఆ మొద్దును తెచ్చైతే అక్కడ పెట్టేశాడు. వచ్చినాక ఇంకేమంటాడో తెలీదు. అన్నీ సేఫ్టీగా దాచిపెడతా ఉంటాడు, ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుందిగా అని చెప్పేసి. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.